రేషన్ కార్డ్స్కి బీపీఎల్ కేటగిరీ డిఫరెంట్. సో దీనికి 5 lakhs మనకి లిమిట్. అంటే ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో ఇన్కమ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఫ్యామిలీస్ కవర్ అవుతుంది. 5 లక్షల రూపాయల వార్షికాదాయం, 5 లక్షల రూపాయల లోపల వార్షికాదాయం అనే వాళ్ళు అట్లంటే రేషన్ కార్డులు ఏది అలా కాదండి. అంటే బేసిక్గా మన ఇంతకుముందు ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవకి ఆల్రెడీ ఎలిజిబుల్ కార్డ్స్ అన్నీ 1.43 crores ఇచ్చింది. 5 lakhs కన్నా లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ తీసుకున్నారు ఆల్రెడీ. ఇంకెవరన్నా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వచ్చు, అది విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లోనే డిసైడ్ అవుతుంది. విలేజ్ సెక్రటేరియట్ వాళ్ళు ఇస్తున్నారు. ఇంతకుముందు కూడా 5 lakhs, ఇప్పుడు 5 lakhs. మార్పు ఏమి లేదు. అంటే దీనికి అదే రేషన్ కార్డే. దీనికి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కావాలంటే 5 lakhs లోపు ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చు. కానీ అది బయట ఎక్కడ ఇవ్వలేదు సార్. అంటే ఉదాహరణ మేమే అప్లై చేశాం కానీ మాకు రాలేదు. మీ ఇన్కమ్ అంతకన్నా ఎక్కువ ఉందని వార్డ్ సెక్రటేరియట్ వాళ్ళు ఫీల్ అయ్యారు. దానికి ఒక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని పెడుతున్నాము. ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని పెట్టి ఇవాళ, ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో ఈ 17 కాలేజీల్లో పెట్టిన ఇది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 16% మాత్రమే ఉంది. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 2,100 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో 700 కోట్లు బకాయిలు పెట్టేసిపోయారు. 1,400 కోట్లు మాత్రమే కాలేజీలకు చెల్లింపులు జరిగాయి. సో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 16% ఉంది కాబట్టి ఒక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని పెడుతున్నాము పీపీపీ మోడ్లో వీటిని ఆలోచించడానికి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏ కాలేజీ ఎక్కడుంది, ఏ పరిస్థితిలో ఉంది అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఇది మన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ వచ్చేసరికి పీపీపీ మోడ్లో పోవడానికి, ఒక మరింత మెరుగైన విద్య అందించడానికి వెళ్ళడానికి ఇప్పుడు ఎక్కడెక్కడ ఆగి ఉన్నాయో దాని మీద కాస్త మొత్తం ఖర్చు పెట్టేసి ఆ ప్రాతిపదిక మీద రేపు వాళ్ళు వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ అడ్వైజర్ చూసి ఏ దీంట్లో రేషియోలో ఉండాలనే విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదనే చెప్పాలి. ఎందుకంటే పునాది దశలో ఉన్నవే లేదా ఒక అంతస్తు కట్టిన కాలేజీలని 25 నెలల్లో పూర్తి చేయలేం, ఈ 5 నెలల్లో పూర్తి చేయలేం. 4 సంవత్సరాలు చేసి ఉండాల్సింది, చేయకపోవడం వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఒకేసారి ఇన్ని పెట్టుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు, తర్వాత దాన్ని సరిగా చేయకపోవడం వల్ల ఫైనాన్షియల్ టైఅప్ ఉన్నప్పటికి కూడా నబార్డ్ నుంచి కానీ శాస్కి నుంచి కానీ ఫైనాన్షియల్ టైఅప్ ఉన్నప్పటికీ, అంటే ఫైనాన్షియల్ టైప్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద జరిగిన వాటికి కూడా ఉదాహరణకి మచిలీపట్నమే చూద్దాం. మచిలీపట్నం వీళ్ళు ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 208 కోట్లు మాత్రమే. కానీ కేంద్ర ప్రభుత్వం దాంట్లో 195 కోట్లు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 195 కోట్లు తీసేస్తే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కేవలం 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కాలేజ్ ప్రారంభించారు. ఇప్పుడు 2 సంవత్సరాలకి పోవాలంటే ఇప్పుడు దానికి కావాల్సిన క్లాస్ రూములు, కావాల్సిన హాస్టల్ ఫెసిలిటీ లేదు, కావాల్సిన ఫ్యాకల్టీ కూడా లేదు. అన్ని దానిలో కూడా ఫ్యాకల్టీ కూడా 50% కొరత ఉంది. జర్నలిస్టులు ఆల్రెడీ మీరు ఉన్నారు కదా సార్, దీంట్లో ఈహెచ్ఎస్లో ఉంది. మేము వస్తూనే 11,000 జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా అంతో ఎంతో ఉడతాభక్తిగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశాం కదా సార్. అవి మాట్లాడతాం సార్. ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్స్లో, నెట్వర్క్ హాస్పిటల్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా మాట్లాడతాం. జర్నలిస్ట్ అంటే మేము అధ్యయనం చేయడం కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసింది, WHO చేసింది. నేను చెప్పాను నిర్వహణలో, ఇంప్లిమెంటేషన్లో వచ్చిన ఇబ్బందుల వల్ల తమిళనాడులో బాగా జరుగుతుంది, గుజరాత్లో బాగా జరుగుతుంది. సక్సెస్ స్టోరీలు చూసాం మేము. ఈ రాష్ట్రాల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్న రాష్ట్రాల నుంచి వాటిని ఉదాహరణగా తీసుకుని ఆ మోడల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఏం కాదు, తమిళనాడు మనకన్నా చాలా పెద్ద రాష్ట్రం, గుజరాత్ మనకన్నా పెద్ద రాష్ట్రం, తమిళనాడు మనకన్నా డబుల్ సైజులో ఉంటుంది జనాభా చూసుకుంటే. కాబట్టి ఆ రాష్ట్రాలని లెక్కలోకి తీసుకున్నాం. లేదు, ప్రస్తుతానికి 3,257 ప్రొసీజర్లు ఉన్నాయి. ఆ ప్రొసీజర్లను కొనసాగిస్తున్నాం. తర్వాత డిఎంఈకి కూడా దీని మీద ఒకసారి చూడాల్సింది చెప్పడం జరిగింది. డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ని కూడా అన్ని ప్రొసీజర్స్ ఒకసారి స్టడీ చేయాల్సిందిగా వాళ్ళు కూడా ఇస్తారు. అయితే పెరుగుతాయి కానీ ఒకటి కూడా తగ్గే అవకాశం లేదు.
ఇది ఇక్కడ వచ్చింది ఏంటంటే మంత్రిత్వ ప్రభుత్వానికి దీంట్లో సంబంధం లేని విషయంలాగా తయారైపోయింది. ఇది కోర్టుకి కమిషన్కి మధ్య వచ్చిన సమస్య. ఇది గతంలో 2023 బ్లాక్ పీరియడ్లో ఏదైతే కమిషను యూనిఫామ్గా పెట్టి, అంటే అప్పుడు మేనేజ్మెంట్ కోటా 4.3 లక్షలు, తర్వాత మేనేజ్మెంట్ కోటా 8 లక్షల చిల్లర పెట్టి ఉన్నింది. తర్వాత హైకోర్టు 23-26 బ్లాక్ పీరియడ్కి ఇప్పుడు హైకోర్టు దాన్ని కొట్టేయడం, కొత్తగా మళ్ళీ కమిషన్ని ఏంటంటే డేటా తీసుకొని, అంటే కాలేజీల నుంచి డేటా తీసుకొని వాళ్ళ పెట్టుబడులు కానీ లేదా వాళ్ళ ఖర్చు కానీ ఇతరత్ర వివరాలు తీసుకొని దాని ఆధారంగా చేయమని చెప్పింది. ఇప్పుడు హైకోర్టు చెప్పింది కాబట్టి తొందరలో దాని మీద కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉంది. కాబట్టి అప్పటిదాకా ఈ స్టేల్మేట్ కొనసాగుతూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, డోలాయమైన పరిస్థితుల్లో ఉన్నారు. మేము కూడా దాని కన్సర్న్ మాకు ఉంది. అయితే ఇది హైకోర్టు ఆదేశాల నుంచి కమిషన్కి వచ్చిన దీని ప్రకారం కాబట్టి మేము స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టులో కూడా ఏజీతో మాట్లాడడం స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తాం, కమిషన్లో కూడా స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులు ఎక్కువ ఇబ్బంది పడకుండా చేసే ప్రయత్నం, అది కూడా 2023 బ్లాక్ పీరియడ్కి ఇచ్చిన ఇది. దీంట్లో సుప్రీంకోర్టులో ఒక ఆల్రెడీ సుప్రీంకోర్టు వర్సెస్ ఇనాందార్ కేసులో ఇది ఇచ్చిందనమాట. ఈ కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి తేడా చూడొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది. అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. ఇచ్చారు ఆశా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని మనం తప్పుపడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటిదాకా మేము బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పటిదాకా నేను అందుకే చెప్పాను 970 కోట్ల దాకా CFMSలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా అప్లోడ్ చేయాల్సిన మొత్తం కూడా దగ్గరగా 1100 కోట్లు ఉన్నాయి, అవి చెల్లించాలి. అందుకని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఒత్తిడి చేస్తున్నాం, తొందరలో చెల్లిస్తాం వాళ్ళకి. అయితే ఒకటి హాస్పిటల్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తున్నాం. వస్తూనే కూర్చోబెట్టి కలిసి మాట్లాడి ఏది సీనియర్ అధికారుల దగ్గర నుంచి పొలిటికల్ లీడర్షిప్ దాకా కూర్చోవడం మాట్లాడడం, వాళ్ళ సావధానంగా విని తీర్చే ప్రయత్నం చేసి దాని అనుగుణంగా 1320 కోట్లు చెల్లించాం కూడా, మిగతాది కూడా చెల్లిస్తాం. గత ప్రభుత్వంలో 13 సార్లు నోటీసులు ఇస్తే గత సంవత్సరంలో 23-24 సంవత్సరంలో 13 సార్లు నోటీసులు ఇచ్చారు. ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలా. మేము స్పందిస్తున్నాం, సానుకూలంగా స్పందించడమే కాకుండా మాట్లాడతాం, అధికారులు మాట్లాడుతున్నారు వాళ్ళతో ఆల్రెడీ. కాబట్టి దాన్ని పరిష్కరిస్తాం, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. నెట్వర్క్ హాస్పిటల్ కూడా వాళ్ళకి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తాం. అయితే అదే సమయంలో అయితే ఆసుపత్రులు కూడా నేను ఈ సందర్భంగా మీడియా మాధ్యమం చెప్పానంటే జవాబుదారీతనంతో ఉండాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అది పేపర్లో చూసాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ ఇంకా చైనా నుంచి ఎక్కడ ధృవీకరించలే, అధికారికంగా ఎక్కడ ధృవీకరించలే. మనకి ఏదైనా గైడ్ లైన్స్ వస్తే మనం దాని మీద స్పందించలేము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముందు స్పందిస్తుంది.